వాక్యము ప్రార్థన చేస్తాను. వీలైతే మొదటి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవా. సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వందనాలు. భూమిని పాదపీఠ ఆకాశాన్ని సింహాసనం చేసుకొని పరిపాలిస్తున్న గొప్ప మహారాజా నీకు వందనాలు స్తోత్రములు దేవా. తండ్రి శూన్యంలో భూమిని ఏలాడదీసిన అద్భుతకరుడు నీకు వందనాలు. సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. దినాన్ని చూడనిచ్చే తండ్రి నీకు వందనాలు నాయన. నీ కృపణంలో భద్రపరుస్తున్న రాజ్యా నీకు వందనాలు స్తోత్రములు దేవా. నాయన మరి మందిరానికి శ్రేష్టంగా నడిపించావు నీకు వందనాలైనా. అనేకలు నడిపించుకొని అడుగుతున్న రాజ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. పాటలు దేవాన్ని పొందే రాజ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. సాక్షుల ద్వారా మాట్లాడే రాజ్యా నీకు వందనాలైనా. సాక్షుల ద్వారా ఎంతో ఆయన పొందిన రాజ్యా నీకు వందనాలు స్తోత్రములు దేవా. నైనా ఇప్పుడు మరి వాక్యం చెప్తున్న బిడ్డలు ఏడంతలు ఆత్మ దయచేసి అభివృద్ధిలో కావాల్సిన వార్తలను మరి మాట్లాడాలి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డను బలపరచండి, సాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధంగా అడిగి వెళ్తున్నాను పర్వాలేదు. ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి, ముందుకు రండి. ముందుకు వస్తే అందరూ దగ్గర దగ్గర కూర్చోవాలి. అట్లా గ్యాప్ ఇస్తే సాతం వచ్చి కూర్చుంటాను. రైట్ అవును. తక్కువ మంది ఉన్నారు, అయినప్పటికీ తక్కువ మంది ఉంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. తక్కువ మంది ఉంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. బ్రదర్కి పోస్ట్ కావాలి, షేర్ కావాలి. నన్ను ఫోన్ చేసుకో. నేను గ్రూప్లో ఒక 2 వీడియోస్ పంపించాను. అది చూద్దామా? ఈ 2 గమనించుకుంటూ ఉండండి. 2 వీడియోలు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ నా తెలిసి మీరు రీల్స్లో చూస్తూనే ఉంటారు. నేను కొత్తగా క్రియేట్ చేసుకొని రాలేదు, కానీ ఆల్రెడీ నాకు లక్కీగా దొరికాయి. సో అవే మీకు తెలిసినవే. దాంట్లో ఏం జరుగుతుందనేది మీరు నాకు గమనించి నేను అడిగాను చెప్పాలి. ఓకే, రెడీ? అర్థమైందా? నాకు అయితే ఇక్కడ నుంచి కనపడట్లేదు. అర్థమైందా? ఏం జరిగింది అక్కడ? తాడు వేసి తీసుకెళ్ళినట్లు మీకు గ్రూప్లోనే షేర్ చేశాను. నేను మీ ఫోన్లో ఇప్పుడు తర్వాత చూడొచ్చు. అక్కడ మనం ఒకసారి చూద్దాము. అక్కడ ఆమె చేతిలో తాడేమో ఉండదు, తాడు లేదు, కానీ తాడు వేసినట్టు గుర్రానికి అనిపించింది. ఏది మళ్ళీ ఒకసారి చూద్దామా? ఏం జరిగింది? గుర్రానికి అది అలవాటు అయింది. ఏం అలవాటు అయింది? రోజు ఏమి వస్తుంది, ఇలాగ తాడు వేస్తుంది, కట్టేసేసి ఇంటికి వెళ్తా ఉంటే మేము వెనక్కి వెళ్ళాలనేది ఫిక్స్ అయిపోయింది. గుర్రము తాడు కట్టిందా? ఎప్పుడు అక్కడ తాడు లేదు, కానీ గుర్రం ఏం చేస్తుంది అనుకుంది. అది రెగ్యులర్గా జరిగే వర్క్ కదా, ఎప్పుడు జరిగే వర్క్ కాబట్టి గుడ్డిగా ఫాలో అయిపోయింది. ఏంటిది? గుడ్డిగా ఫాలో అయిపోయింది అంటే దానికి మళ్ళీ తాడు లేదు, తనకి కట్టలేదు కదా. ఇంకొక నెక్స్ట్ ఇది
ఇక్కడ చిన్న పురుగు మా సర్కిల్ మిగతా మీరు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరినీ అడగవచ్చు హాయిగా. ఇంకోసారి చూస్తారా? ఇంకొకసారి చూడండి. ఒకసారి అందరూ బయటికి పంపించి బ్రదర్ 200 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి కావాలి. ఫ్రీగా చూపిస్తే చెప్పట్లేదు కదా. ఏం జరిగింది? అక్కడ ఒక పెద్ద ఏనుగు ఉంది కదా. ఏముంది? ఎట్టి చెప్పండి. మీ పేరు తప్పుడు కాదు, నా చేతిలో ఏం కర్రలేదు, నేను మిమ్మల్ని కొట్టను. ఒక పురుగు ఉంది. ఏమైంది? అది ఫ్రీగా వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? లైన్ ఒక సర్కిల్ గీసేసారు. అది స్వతంత్రంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సర్కిల్ గీశారు. ఆ సర్కిల్ గీసినప్పుడు అదేమనుకుంది? ఇది నాకు లైన్, ఇది దాటి నేను వెళ్ళకూడదు, వెళ్ళడానికి లేదు అని ఏం చేస్తుంది? భయపడి అనుకొని భయపడి తిరుగుతూనే ఉంది. అప్పుడు ఇంకేం జరిగింది? ఏం జరిగింది? ఇంకొక లైన్. ఆ లైన్ దాటిందా? మళ్ళీ ఆ లైన్ దాటిందా? పోయి ఆ తర్వాత ఇంకా ఇంకొక లైన్. ఆ పురుగు లైన్ దాటొచ్చా దాటకూడదా? దాటగలదా దాటలేదా? దాటగలదా? అది జస్ట్ లైన్ కదా, పెన్నుతో గీసిన లైన్. ఏమైనా దడి కట్టారా? కట్టలేదు కదా. మరి దాటుతుంది కదా, కానీ ఎందుకు దాటలేకపోయింది? ఫిక్స్ అయిపోయింది. మైండ్ ఫిక్స్ అయిపోయి అరే నా ముందు పెద్ద అడ్డు వచ్చి పడింది, నేను అది దాటలేను అని అక్కడక్కడే తిరుగుతా ఉంది. సైలెంట్గా నిలబడుతున్నా లేదు, పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఎక్కడ పోరాటం చేస్తుంది? లోపల. అది దాటొచ్చు, అదే అడ్డం కాదు, దాటితే కదా తెలిసేది. కానీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, చాలామంది దేవుడు బిడ్డలు ఎలా ఉన్నా విశ్వాసులు ఎలా ఉన్నా తయారైపోయారంటే, ఎలా ఫిక్స్ అయిపోయారు అంటే, ఇప్పుడు సంఘ ఆరాధనలు కానీ లేదా క్రైస్తవ గీతం కానీ ఓకే మొదటి వీడియో చూపించినట్టు ఇప్పుడు పాస్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెప్తారు, లెగవమంటారు, లెగవాలి, పాడమంటారు, పాడాలి, నెక్స్ట్ ఆరాధించమంటారు, ఆరాధించాలి, వాక్యం చదవమంటారు, చదవాలి, అంత అయిపోయిన ఆమె అంటారు, ఆమెనాలి, తర్వాత భోజనాలు ఉంటే భోజనాలు చేసుకుని, లేదంటే లేకపోతే లేదు, వెళ్ళిపోవాలి. ఒకవేళ పాస్టర్ గారు ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి, ఆ పాస్టర్ మనకి గది ఇంకా దిక్కు ఇంకెవరు లేరు అనుకోండి, ఏం చేస్తారు? వస్తారు, లైట్ ఆన్ చేసేది, ఈ లైట్ ఆన్ చేసేది. సో ఇప్పుడు పాస్టర్ గారు లేరనుకోండి, భక్తి గల, భయం కలిగిన, బాధ్యత కలిగిన సంఘ సభ్యులు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా వస్తారు. రోజు ఎప్పుడైతే ఆదివారం ఏం చేసేవాళ్ళు వచ్చి పాస్టర్ గారు ఎలాగైతే జరిపిస్తారో అలాగా అన్నీ జరిపించుకొని చక్కగా వెళ్ళిపోతారు. ఏమన్నా మార్పు ఉందా? ఏమీ లేదు. వస్తాను, ఒక క్రమాన్ని చక్కగా జరిగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పాస్టర్ గారు లేకపోయినా జరిగిపోతూ ఉంటారు. అది ఆగదు. ఇంకా వర్షం వచ్చిన ఆగదు, ఇంకేమొచ్చినా ఆగదు. అంటే ఒక క్రమానికి అలవాటు పడిపోయి మార్పులు చేసుకునే దానికి ఏమి లేదు, అక్కడ ఆస్కారం లేదు. అలా అలవాటు పడిపోయారు.
మనకు ఏదైతే బోధించారో దేవుణ్ణి ఫాలో అవ్వండియా అంటే ఎవరిని ఫాలో అవ్వాల్సింది మనము? క్రిస్టియన్ అంటే ఎవరు? క్రైస్ట్ ఫాలోవర్. క్రైస్ట్ ఫాలోవర్. శిష్యులను పిలిచి ఆయన ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి అన్నాడు. ఫాలో మీ అని యేసు ప్రభు ఫాలో మీ అని చెప్తే ఆ తర్వాత శిష్యులు ఏం చేశారు? శిష్యులు ఫాలో అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారు? పౌలు ఒక మాట చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాటకు అర్థము మీరు నన్ను ఫాలో అవ్వండి అని కాదు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నా మాటగా తీసుకొని అలా నడవండి అని అర్థం. కానీ పౌలు ఎవరిని ఫాలో అయ్యాడు? క్రీస్తునే కదా. ఇప్పుడు విశ్వాసులుగా మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక సంఘ కాపరి ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘ కాపరి సంఘ విశ్వాసులను ఎక్కడికి నడిపించాలి? క్రీస్తు యొద్దకు నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? క్రీస్తు యొద్దకు నడిపించాలి. ఇప్పుడు ప్రతి మాట సంఘ కాపరి చెప్పేటటువంటి ప్రతి మాట లేదా ఇక్కడ నిలబడి బోధిస్తున్న ప్రతి ఒక్కరి మాట వారి మాట అవ్వకూడదు. అది బైబిల్ నుంచి వచ్చినటువంటి మాట అవ్వాలి. బైబిల్ నుంచి వచ్చినటువంటి మాట అవ్వాలి. అది అవునా కాదా అని బెరాయా సంఘంలాగా ప్రతి విశ్వాసి కూడా సరిచేసి చూసుకోవాలి, గమనించాలి, పరిశీలన చేయాలి. అలా కాకుండా మరి బోధిస్తున్నటువంటి వాళ్ళు లేదా సంఘ కాపరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కొన్ని విషయాలు చెప్తే అదే ఫాలో అయిపోయి ఓకే నాకు భక్త సింగ్ గారు ఇలానే ప్రార్థన చేసేవాళ్ళు, సో నేను ఇప్పుడు ఇలానే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే తెలుసా భక్త సింగ్ గారు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు? ఇలా చేసేవాళ్ళు, మనం ఇలానే చేయాలి. స్త్రీలు పాట పాడకూడదు, ఎందుకంటే బ్రదర్స్ పాపం బలహీనులు. బ్రదర్స్ బలహీనమైన ఘట్టం స్త్రీల గురించి చెప్తా ఉంటే ఈ బ్రదర్స్ ఏం చేశారు అంటే బ్రదర్స్ని బలహీన ఘట్టాలుగా చూపిస్తూ ఉంటారు. స్త్రీలు పాట పాడితే బ్రదర్స్ బలహీన పడిపోతారు, స్త్రీలు మాట్లాడితే బ్రదర్స్ బలహీన పడిపోతారు. మధ్యలో ఒక కట్టెన్ ఒకటి పెట్టేసేయండి. మనకు కట్టెన్ కట్టాలి, కట్టెన్ దేనికి బలహీన పడతారా? బలహీన పడతారు. ఇంకా కొన్ని క్రమాలు పాటించడం చాలా అవసరం. స్త్రీలు వైపు పురుషుల వైపు కూర్చోవడం చాలా మంచి విషయం. ఎందుకు అంటే నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేచి నిలబడినప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసము ఇలాంటి కొన్ని పాటించడం చాలా అవసరమే. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటి అంటే అవి దేవుడు పెట్టిన నియమాలు కావు, బైబిల్లో ఉన్నటువంటి నియమాలు కావు. తమ స్వార్థాల కోసం లేదా తమ యొక్క ఆలోచనల వల్ల కొంతమంది పెట్టుకున్నటువంటి క్రమాలు, ఆ క్రమము కొన్ని క్రమాలు సంక్షేమం కొరకు ఏర్పడ్డాయి, కొన్ని క్రమాలు వాళ్ళ క్షేమం కొరకు స్వార్థం కొరకు ఏర్పరచబడిన కొన్ని క్రమాలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వచ్చా, ఫాలో అవ్వకూడదా? వాటిని ఫాలో అయితే ఏం జరుగుతుంది? మనకు టెక్నాలజీ పెరుగుతూ వెళ్తూ ఉంది. మనము ఒకవేళ వస్త్రధారణ విషయంలోనే మనం మాట్లాడుకుంటూ వస్తే కనుక మనం ఎవరిని ఫాలో అవ్వాలి? జీన్సా, చుడీదారా, శారీనా, డ్రెస్సా అని పక్కన పెడితే ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న వస్త్రధారణ మనం ఫాలో అవ్వాలి. సో ఎవరి వస్త్రధారణ మనం ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలండి? గట్టి చెప్పాలి. దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు ఏ వస్త్రం వేసుకుని ఉంటాడు? దేవుడు ఏ వస్త్రం వేసుకుని ఉంటాడు?
వైట్ చూసొచ్చావా? వైట్ వేసుకుంటారా? వైట్ వేసుకున్నాడంట. ఓకే, ఎందుకంటే దేవుడు పరిస్థితి కాబట్టి వైట్ అని మనము ఫిక్స్ అయిపోతాం. కదా. ఇంకా ఒక రెడ్ చున్న ఒకటి పెడతాం కదా, రెడ్ చున్న ఎక్కడ చూస్తున్నా అయితే అర్థం కాదండి. కాదు కాన్సెప్ట్ నాకు తెలిసి ఎరుపు రక్తానికి సూచిస్తూ ఉంది కాబట్టి అది పెట్టాల్సింది. కానీ మనం ఏంటంటే చున్నీ వేసి పెట్టేస్తాం. అది చున్నీ కాదండి. పెద్దవాళ్ళు పాతవాళ్ళు మనం చూస్తే కనుక టవల్ వేసుకుంటారు కదా, పంచ వేసుకుంటారు కదా, తప్పేం లేదు కదా. సరే, ఇంకా ఇశ్రాయేలు ఇంకా మనం ఆరాధిస్తుంది ఏ దేవుడు అండి? ఏ దేవుడిని? యేసు ప్రభువే. మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం? ఇశ్రాయేలు దేవుడు కదా, మన దేవుడైన వాడు ఇశ్రాయేలు దేవుడే కదా. లెక్క ప్రకారం మనము ఆదాము ఫస్ట్ చూసుకుంటే ఆదాము ఒక్కొక్క దేవుడు తొడిగించిన డ్రెస్ వేసుకోవాలి. ఏం తొడిగించాడు ఆదాము కవ్వకు? ఆకుకు దేవుడు తొడిగించలేదు, వాళ్ళే చేసుకొని తొడుక్కున్నారు. చర్మపు చొక్కాయి. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి? ఏం వేసుకోవాలి? వేసుకొని తిరుగుదామా? ఏం జరిగింది? ఫలితం ఓకే, మనకు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, జ్ఞానము పెరుగుతూ వస్తూ ఉంది, అవసరాలు పెరుగుతూ వచ్చాయి, అలాంటి మార్పులు చేర్పులు జరిగాయి. ఆ జంతు చర్మంతో ఎలా ఉన్నా తర్వాత దాన్ని ఇంకా ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. అలాగే పత్తి పండుతూ ఉంది, అలాగే వస్త్రానికి కావాల్సినటువంటి నూలు దొరుకుతూ ఉంది. ఇలాంటివన్నీ దొరుకుతూ ఉన్నప్పుడు, అన్ని అవైలబుల్గా మనకు వస్తూ ఉన్నప్పుడు, ఇంకా నేను ఆదాము అవ్వకి దేవుడు ఏం తొడిగించాడో అదే తొడుక్కోవాలి, ఎందుకంటే దేవుడు అదే చేసి ఇచ్చాడు అంటే దాన్ని ఏమనాలి? దేవుడు చెప్పాడు అదే విషయము. మీరు ఈ చర్మము చొక్కాయి దేవుడే కదా తీర్చి ఇచ్చాడు కదా. అప్పుడు ఇంకా పత్తి పండలే, నువ్వు తీయబడలే కదా, వస్త్రాలు ఉడకబడలేదు. ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వాక్యం ఒకటే మాట, తగు మాత్రము వస్త్రము అది ఎదుటి వారిని బలహీనపరిచేలా ఉండకూడదు, టెంప్ట్ చేసేలా ఉండకూడదు, ఎదుటి వాళ్ళు శోధనలో పడేలాగా ఉండకూడదు. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మన వస్త్రధారణ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇంకొకటి, మనం ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఇప్పుడు మన మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, అమెరికన్స్ మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది, ఆఫ్రికా వాళ్ళ మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది, మన క్లైమేట్ ఒకలా ఉంటుంది, అమెరికా క్లైమేట్ ఒకలా ఉంటుంది, ఆఫ్రికా క్లైమేట్ ఇంకో వాతావరణం ఇంకోలా ఉంటుంది. ఇక్కడ వేసుకున్నట్టే అక్కడికి వెళ్ళేసి కూడా వేసుకుంటాను అంటే వేసుకోండి, కానీ వాతావరణం సహకరించదు కదా. ఇంగ్లాండ్ వెళ్ళినా కానీ లేదంటే లండన్ వెళ్ళినా కానీ చలి ఎక్కువ అనిపిస్తుంది. చలి ప్రాంతాల్లో వెళ్ళేసేసి పల్చటి బట్టలు వేసుకున్నాడు కూర్చుంటారంటే ఎట్లా ఉంటుంది? రెండో రోజు మనము లోతు భార్యలాగా మనం మంచు స్తంభాలై కూర్చుంటాం. లోతు భార్య ఎక్కువ స్తంభం, మనమేమో మంచు స్తంభాలని కూర్చుంటాం కదా. ఈ ఆలోచిస్తే కానీ దేవుడు ఇచ్చాడా లేదా? మనిషికి ఇచ్చాడు కదా. సో స్వతంత్రాన్ని మన ఇష్టానికి వాడుకుంటే అపవాది అవకాశం తీసుకొని పాపానికి నడిపిస్తాడు. స్వతంత్రాన్ని మనం వాడుకొని మన ఇష్టానుసారంగా మనం జీవించాలనుకుంటే అపవాది అవకాశం తీసుకొని పాపానికి నడిపిస్తాడు. కానీ జ్ఞానాన్ని వాడుకొని ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనము స్వెటర్ వేసుకుని కూర్చుంటామా? లేదు కదా. అంటే మాకు జ్ఞానం ఉంది. ఈ శరీర తత్వానికి ఈ
వాతావరణం సెట్ అవ్వాలి. దానికి తగిన బట్టలే మనం వేసుకుంటాం కదా. చలికాలంలో పల్చటి బట్టలు వేసుకుని కూర్చోవాలి. వర్షాకాలంలో రెయిన్ కోట్లు వాడుతున్నాం. ఎందుకు? లెక్క ప్రకారం ఆదాము అవ్వాలి. అసలు రెయిన్ కోట్లే లేవు వాళ్ళకు. వాళ్ళు తడుచుకుంటూ ఉన్నారు, అవునా కదా? మరి ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి జాగ్రత్తగా ఆ నియమం కరెక్ట్గా పాటించొచ్చా పాటించకూడదా, దీనివల్ల క్రమం తప్పిపోతుందా లేదా, ఇది సరి అయినదినా కాదా అనే మాటలు మనకు వాక్యము బోధిస్తూ ఉంది. ఇప్పటికి కూడా జనులు ఎలా తయారయ్యారంటే ఈ డ్రెస్ వేసుకోవచ్చా లేదా, ఇంకా క్వశ్చన్ మార్క్. ఇలా జడలు వేసుకోవచ్చా లేదా, ఇంకా క్వశ్చన్ మార్క్. ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నారు? ఎవరిని అడుగుతున్నారు? యూట్యూబ్లో వాట్సాప్లను, యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాళ్ళు, లేదా డిబేట్ జరిగితే డిబేట్ దగ్గర ఇలాంటి చోట అడుగుతూ ఉన్నారు. కానీ దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు కదా. ఈ వాక్యము మన పాదాలకు దీపం కదా. వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది కదా. వస్తుందా లేదా? ఈ వాక్యాన్ని చదవకపోవడం వల్ల, చదవడం అంటే ధ్యానం చేయాలి, పరిశీలించాలి. పరిశీలన చేయకపోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనం వాక్యం దగ్గరికి వెళ్ళకుండా మనుషులను ఆశ్రయిస్తా ఉన్నాము. మనము డైరెక్ట్గా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆశ్రయించకుండా జ్ఞానం ఇక్కడి నుంచి లభిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాము. మనుషులు ఏం చేస్తారు? వాళ్ళకున్న సగం జ్ఞానము సగం వాడేస్తారు కదా. ఇంకొకటి, ఒక చిన్న యాక్టివిటీ ఒకటి నా చేసే లోపు మనము కూర్చున్నాం మాటలు. మనము కీర్తనలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదా. మొదటి కీర్తన ఒకసారి చూద్దామా? మొదటి కీర్తనలో మొదటి అధ్యాయం, మొదటి కీర్తనలో చదువుతాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఏంటంటే ఎప్పుడు? దీవారాత్రములు ధ్యానించుచు, ఎలాగునా? ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రములు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎలా ఉన్న ధన్యుడు అవుతాడు అంటే, అతడు నీటి కాలువల యోజన నాటబడినదే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇంకా అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవదు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఒక్క అధ్యాయంలోనే 2 రకాలు మనం గర్భిస్తూ ఉన్నాం. 2 రకాల జనాభా కదా. ఒకళ్ళు ధన్యులైనటువంటి వాళ్ళు, నీతిమంతులు. ఇంకొకళ్ళు దుష్టులు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ధన్యులు ఎలా అవుతూ ఉన్నారు? యెహోవా ధర్మశాస్త్రం ఎంతో ఆనందించుతూ దీవారాత్రములు ధ్యానం చేయాలి. ఎప్పుడండి? ఎప్పుడు? దీవారాత్రములు కదా. అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం దొరుకుతుంది? అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? వాక్యము నా పాదములకు దీపము. ఇప్పుడు నాకు చీకటి ఉంది. ఇక్కడ చీకటి ఉన్నప్పుడు నేను నడవాలి అంటే నాకేం కావాలి? వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే నేను నడవగలనా? నడవలేను. ఏం చేస్తాను? తడుపుకుంటూ
ఆ వెలుగు ఏంటండి? చెప్పాలి మీరు. ఆ వెలుగు వాక్యము. ఆ వెలుగు వాక్యము. ఒక్కసారి నేనే బాలేక చక్కగా నిలబడి చెప్తా ఉంటే మీరేదో ప్రశాంతంగా చూసి నిద్రపోతే ఎట్లా? నాకు గుళ్ళు ఉంటుందా? నేను మనుషులే కదా, నాకు గుళ్ళు ఉంటుందా? అస్సలు ఒప్పుకోలేదు. కష్టపడి చక్కగా చెప్తా ఉంటే హాయిగా నిద్రపోతారా? మనకి ఏం కావాలి ఇప్పుడు? వాక్యము అనే వెలుగును మనము అడాప్ట్ చేసుకోవాలి, మనము ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? దాన్ని దీవారాత్రములు ధ్యానించాలి. ధ్యానించకుండా ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా, మనం ఏం చేస్తా ఉన్నాం అంటే వాక్యాన్ని ధ్యానం చేయకుండా చెప్పిన వాళ్ళ మాట మాత్రమే వింటా వస్తా ఉన్నాం. వింటం మాత్రమే చేస్తా ఉన్నాం కానీ చదవట్లేదు, ధ్యానం చేయట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా? సండే స్కూల్ పిల్లలందరూ లోపలికి రావాలి. యాక్టివిటీ ఫాస్ట్గా సండే స్కూల్ పిల్లలు మీకు చేసి చూపిస్తారు. ఇది అందరికి తెలిసినవే, అన్నీ అందరూ తెలుసు కానీ పాటించమంతే, గమనించమంతే. అది పక్కన తీసేనా? వరుసగా నిలబడండి. మీ కెమెరా మమ్మల్ని క్యాప్చర్ చేయడం కష్టము, మేము అటు ఇటు వెళ్తా ఉన్నాం కాబట్టి కుదిరితే వెనకాల ఆర్డర్లు అయిపోయింది. దాన్ని నిలబడండి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ నా సంఘంలో నా మంద. ఓకే, వీళ్ళని నేను నడిపించే కావాలి. నేను ఒకటి వాళ్ళకి నేర్పిస్తాను, అది వాళ్ళు మిగతా వాళ్ళకి నేర్పిస్తారు. ఓకేనా? ఇది అందరూ తెలిసిందే, ఒకనే కాదు. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. మీరందరూ అటెండ్ ఆ వాక్యం మీ ఎదురు ఉన్న వాక్యం చదవండి. నేను ఇప్పుడు అడుగుతా, అది మీరు చెప్పాలి. ఏమైంది? నేనేం చూపించాను? ఒకసారి అతనేం చేసింది? ఒకటేనా? అక్కేం చూపించింది? నువ్వు చెప్పు. నేనేం చెప్పాను? నేను చెప్పింది నాకు చేయట్లా. మొదటి వ్యక్తి చూస్తాం లేదా? మొదటి వ్యక్తి నేను చెప్పిందే కరెక్ట్ చెప్పాలా? నేను చెప్పిందే కరెక్ట్ చెప్పాలా? అప్పుడు ఇంత మందిని ఫాలో అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా వస్తుంది అది కదా? ఈ వ్యక్తిని ఫాలో అయ్యి, ఈ వ్యక్తిని ఫాలో అయ్యి, ఈ వ్యక్తిని ఫాలో అయ్యి, ఈ వ్యక్తిని ఫాలో అయ్యి వ్యక్తుల్ని ఫాలో అవుతున్నారు కానీ దేవుడిచ్చిన వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు. ఏం జరుగుతుంది? వాక్యం ఏమవుతుంది? వక్రీకరణ అయిపోతుంది. వాక్యాన్ని వక్రీకరణ చేసేస్తారు. లేదా ఇక్కడ చెప్పిన కంటెస్ట్ ఏదైతే ఉందో అది మారిపోయింది. వీళ్ళు కనుక అయితే నన్ను ఫాలో అవ్వాలి, నన్ను ఫాలో అయితే నేను కరెక్ట్ చెప్పాను. మళ్ళా నేను చెప్పింది అది కాదు అని లేదు అంటే బయలుదేరి రావాలి. కానీ ఏం జరుగుతా ఉంది? వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? మనుషులనే ఫాలో అవుతా ఉన్నారు. కానీ ఫాలో అవ్వాల్సిందని టైం చూడండి, ఫాలో అవ్వాలి
అలా అని చెప్పేసి మీకన్నా నేను ఎక్కువ చదువుతానని నేను ఇక్కడ చెప్పుకోవట్లేదు. కానీ రెగ్యులర్గా మేము బైబిల్ ధ్యానం అయితే చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా బైబిల్ ధ్యానం అయితే చేస్తూ ఉంటాం. ఇప్పుడు శోధన అనేది ఎదురవుతూ ఉంది. శోధన ఎదురవుతూ ఉన్నప్పుడు నేనేం చేయాలి? మార్నింగ్ నాకు చాలా బాధ అనిపించింది, కొంచెం సిగ్గు కూడా అనిపించింది. ఎవ్రీ టైం సండేనే ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంది, టైం నాకు డిలే అవుతూ ఉంది. ఎవ్రీ టైం బ్రదర్కి మెసేజ్ పెడతా ఉన్నాను, ఈరోజు పెట్టబుద్ధి కాలేదు, మంచిగా అనిపించలేదు. కానీ బెడ్ నుంచి లేకపోతా ఉన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలని నాకు ఎవరు చెప్పారు? ప్రార్థన చేయాలని నాకు ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మీకు ఎలా చెప్పాడు? వాక్యం ద్వారా. వాక్యంలో విన్నారా? విన్నారా? చదివారా? విన్నారా? చదివారా? విన్నారా? చదివారా? విన్నారా? చదివారా? విన్నారా? చదివారా? ఒక్కళ్ళని చదివారని చెప్పట్టే, ఒక్కళ్ళు కూడా చదివారని చెప్పట్టే. అదే ప్రాబ్లము. అందుకే ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ నుంచి వాక్యాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఆవేశంతో ఊగుతూ, ఆశీర్వాదాలు ఇస్తూ, లేదా ప్రవచనాలు చెప్తూ, హెచ్చరిస్తూ, ఇక స్టేజ్ అంతా తిరుగుతూ, మీ మధ్యలోకి వస్తూ, మిమ్మల్ని మీ మీద చేయి వేస్తూ ఇలా చెప్పడమే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఇది ఒక కుటుంబము, ఇది కుటుంబము. క్రైస్తవులుగా మనము మన కుటుంబాన్ని, సంఘమైన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ కుటుంబం కట్టబడాలంటే ఎలా ఉండాలి? విషయాలు అసలు ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి కదా. ఆ సంఘంలో ఏముంటాయి అన్న విషయాలు తెలుసుకోవాలి. ఒక కుటుంబము సరిచేయబడాలి, కట్టబడాలి అంటే కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు తెలియాలి. ఆ విషయాలు తెలియాలంటే తండ్రి కొన్ని చెప్తాడు, తల్లి కొన్ని నేర్పిస్తుంది కదా. కుమారుడు వాటిని ఏం చేయాలి? అనుసరించాలి. తమ బిడ్డలకు వాటిని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకు ఇంత ముందు ఉన్నటువంటి ఇప్పుడు కుటుంబాలలో పెద్దవాళ్ళు చాలా అరుదైపోయారు. పెద్దవాళ్ళు ఉండడం చాలా అరుదైపోయారు. ఉమ్మడి కుటుంబాలు అసలు లేవు. చిన్నపిల్లలు పడుకోబెట్టాలి అంటే కథలు చెప్పేవాళ్ళు, స్టోరీలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే స్టోరీలు చెప్పేవాళ్ళు శుభ్రంగా ఫోన్ ఇచ్చి వీడియోలు ఓపెన్ చేసి హ్యాపీగా ఇచ్చేస్తారు. తర్వాత ఏమో లెగిస్తే ఫోన్నే పట్టుకుంటాడని వీపు సాఫ్ చేసి పెట్టేస్తున్నారు. అసలు ఎవరు వీపు సాఫ్ చేయాలి? అసలు లెక్క ప్రకారం పేరెంట్సే కదా. అలవాటు చేసింది ఎవరు? పేరెంట్సే కదా. ఇప్పుడు ఎవరు వీపు సాఫ్ చేయాలి? పేరెంట్స్ వీపు సాఫ్ చేయాలి. తప్పెవరిది? అలవాటు చేసి తర్వాత ఇలానే చేస్తున్నారని వీపు సాఫ్ చేస్తా ఉన్నారు. ఎలా? అలా అయితే అలవాటు పడిపోయాడు, ఉన్నప్పుడు అలవాటు పడిపోయాడు కదా. ఆ మార్పు ఎప్పుడు రావాలి? ఆ మార్పు ఎప్పుడు రావాలి? రాదండి, అది అంత సామాన్యంగా మార్పు రాదు. ఆ మార్పు మళ్ళా రావాలంటే ఆ వ్యక్తికి అసలు విషయం తెలియాలి. మా అమ్మ నాకు ఎందుకు ఈ ఫోన్ ఇచ్చింది? నేను గోల చేస్తా ఉంటే నా గోల భరించలేక ఇచ్చింది, నా మంచి కోసం కాదు అన్న విషయం గ్రహిస్తే అప్పుడు మార్చుకోగలడు.
పొందుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందుకోవడం కోసము ఇదే కీర్తనలు 119వ కీర్తన 71 ఒకసారి చూద్దామా? 119 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఏంటిదండి? శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కట్టడాలను నేర్చుకోవడానికి శ్రమ పొందుట కూడా ఏంటంటే మేలు. శ్రమ పొందుట మేలు. దేవుడి కట్టడం అంటే దేవుడి వాక్యమే కదా. దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడంలో నాకు శ్రమ కలిగినా కూడా అదేంటి? నాకు మేలే. ఎలాగో మేలు? ఈ రోజు నాకు కష్టమైన నేను వాక్యం నేర్చుకుంటే ఆ వాక్యము నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదరిస్తుంది, నాకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, అప్పుడు నేనేం చేయాలి, ఎలాగో దాన్ని ఓవర్కమ్ చేయాలి. పోయిన వారము కాకుండా అంతకుముందు నేను వాక్యం తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పాను. మన కాన్సెప్ట్ ఏంటి? సహోదరుడు తప్పు చేసినప్పుడు అతనికి బుద్ధి చెప్పాలి. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? ఎక్కడి నుంచి అంటే నా డైరీ నుంచా, నా బైబిల్ నుంచా? నా డైరీ నుంచా, నా బైబిల్ నుంచా? ఇప్పుడు మీకు నా బైబిల్ కావాలా, నా డైరీ కావాలా? ఏం కావాలండి? మీ దగ్గర బైబిల్ ఉందిగా. ఒకవేళ సమూహాలను అడిగితే ఇప్పుడు ఎలా ఉన్నారంటే బైబిల్ కోసం కొట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. సంఘ కాపరి లేదా సంఘం నడిపిస్తున్నటువంటి వాళ్ళు వస్తువులు కానివ్వండి, కచ్చిట్లు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు వాడుతున్న దాన్ని వాటి కోసం ఎగబడుతూ ఉన్నారు. బైబిల్ ఇస్తానంటే ఫ్రీగా ఇస్తాను కూడా ఎవరు తీసుకోవడానికి రెడీగా లేదు. నా మాట బైబిల్ నుంచి వస్తుందా లేదా అనేది మీరు గ్రహించాలి. నా మాట నా నోటి నుంచి వస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి రావాలి? బైబిల్ నుంచే రావాలి. మీరు నన్ను కాదు ఫాలో అవ్వాల్సింది, నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని ఫాలో అవ్వాలి. నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని ఫాలో అవ్వాలి. అర్థమైందండి? నన్ను ఫాలో అవ్వడం తప్పు లేదు. ఒకవేళ నేను అన్ని సరిగా చేస్తున్నట్లయితే అది నేను సరిగా చేస్తున్నట్టు నన్ను ఫాలో అవ్వడం తప్పు లేదు. కానీ నన్ను మాత్రమే ఫాలో అవుతే కుదరదు. నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేను. నా బాధ్యత దేవుని కట్టడని నేను అనుసరిస్తూ, దేవుడు నాకేదైతే బోధించాడో దాన్ని పాటిస్తూ మీకు బోధించడం. పరలోకాన్ని మిమ్మల్ని చేయబడుతుంది నేను నడిపించలేను. మిమ్మల్ని నేను క్రీస్తు దగ్గరికి నడిపించగలను, క్రీస్తు పరలోకాన్ని తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వాలా, వాక్యాన్ని ఫాలో అవ్వాలా? ఎవరిని ఫాలో అవ్వాలి? వాక్యాన్ని ఫాలో అవ్వాలి. మరి ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ప్రతిదినం వాక్యం ఎంతమంది చదువుతా ఉన్నారు? 119:24 చూద్దాం. 119 కీర్తన 24. నీ శాసనములు నాకు ఎంతో సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తనలై ఉన్నాయి. ఏంటంటే నాకు ఆలోచన ఇప్పుడు మనకు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు ఆలోచించడం తెలిస్తే దాన్ని వెంటనే నేనేం చేస్తాను? దాని నుంచి బయటపడతాను కదా, అవునా కదా? ఆ ఆలోచన నాకు రావాలి అంటే నేను ఎవరిని ఆశ్రయించాలి? క్రైస్తవులో మనము బైబిల్ని ఆశ్రయించాలి. కానీ మొట్టమొదటి మనం ఏం చేస్తాము? అయ్యగారు, పాస్టర్ గారు, అయ్యా నాకు ఒక కష్టం వచ్చిందయ్యా, మా అమ్మాయికి పెళ్లి రాలేదయ్యా, మా అమ్మాయికి పిల్లలు పుట్టారయ్యా, మా వాడికి జ్వరం వచ్చిందయ్యా, అయ్యా ఈరోజు యాక్సిడెంట్ అయింది, పోతుంది కాదండి,
అయ్యా. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? నిద్రపోతున్నాడా? దేవుడు నిద్రపోతా ఉన్నాడా? మీ పాస్టర్ గారిని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షించలేదా? మీ పాస్టర్ గారికి ప్రార్థన నేర్పించిన దేవుడు మీకు నేర్పించలేదా? నేర్పించలేదా? మీ పాస్టర్ గారికి భయపించిన దేవుడు మీ దగ్గరికి భయపించిన చేయలేదా? చేయలేదా? ఇప్పుడు పాస్టర్ గారిని ఆశ్రయించాల్సింది నాకు ధైర్యం సరిపోతుంది, నాకు ఒక కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి కుటుంబంలో అందరం కలిసి ఒకరికొకళ్ళు ఆదరించుకోవాలి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి, ఒకరికొకళ్ళు సహాయపడాలి. ఆ సమయంలో ఖచ్చితంగా పాస్టర్ గారిని ఆశ్రయించాలి లేదా మన సహోదరులను ఆశ్రయించాలి. కానీ ప్రతిదానికి ఏం చేస్తా ఉన్నాము? యూట్యూబ్లో కొన్ని వాక్యాలు చూస్తే కింద కామెంట్లు చూస్తే అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ప్రార్థన చేయవా? ఆయన ఏదో వాక్యం చెప్పుకొని పోయినవాడు నీ గురించి ఎలా ప్రార్థన చేస్తాడు? కొంచెం అంత జ్ఞానం ఉంటుందా? ఆయన ఎవరు? లేదా ఈ యూట్యూబ్ చిన్న చిన్న వీడియోస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాటి కింద కూడా ఇలా ప్రేమ దృష్టి పడతా ఉన్నారు. ఒక్క పూట లోకాన్ని వచ్చి ప్రార్థన చేయలేదు. మీ గురించి మీరే ప్రార్థన చేయకపోతే పాస్టర్కే ఆయన చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు బాధ్యత ఇచ్చాడు, సంఘాన్ని అప్పచెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేస్తాడు ఆయన. కానీ తండ్రి ఎంత ప్రార్థన చేసినా కుమారుడిగా కుమార్తెలుగా మనకు బాధ్యత లేకపోతే దేవుడు ఆలోచిస్తాడా? మనల్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనది కదా, మనదే కదా. వాక్యం ధారాళంగా మీకు తెలుసు, నా తెలుసు, ఎందుకంటే మీరు చక్కగా స్పీచ్లు రాస్తా ఉంటారు. ఇక్కడ నిలబడి నేను ఇప్పటికి 100 కొలది రిఫరెన్స్లు చూపించడం మేలా, లేదా మనకి ఏది పొదువుగా ఉందో అది నేను మీకు చూపించడం మేలా? ఏది మేలండి? మీరు చెప్పాలి. ఇక్కడ నిలబడి బోధించే వాళ్ళు 100 కొలది రిఫరెన్స్లు చూపించి ఇదిగో ఇలా ఉంది, ఇక్కడ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, మీకు అది ఆశీర్వాదం, మీకు ఇది శాపము అని బోధించడం మేలా? ప్రతి ఆదివారము మనకి ఏది పొదువుగా ఉందో దానిని గురించి నేర్చుకోవడం మేలా? ఏది అవసరము? చెప్పాలి గట్టిగా, ఎందుకంటే అదే బోధించడానికి మేము ప్రయత్నిస్తాం. మీకేం కావాలి? మీకేం కావాలండి? అసలు మీకేం అవసరం మీకే తెలియట్లా, అవునా? మీకేం అవసరమో మీకే తెలియట్లా, అవునా కదా? మనము ఇక్కడ నుంచి ఆరాధిస్తాం కదా, ఆరాధన చేసేటప్పుడు ఎందుకు ఆరాధిస్తా ఉన్నాము? దేవుడు ఎందుకు ఆరాధిస్తా ఉన్నాము? ఆయన చేసిన మేలులకై ఆరాధిస్తా ఉన్నాము. ఇంకా వాక్యానికి ముందు ఆరాధన చాలా అవసరమైనటువంటి విషయం. దేవుని ఆరాధిస్తూ అయ్యా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతాను, నా అవసరత నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంగా నీకు తెలుసు, ఆయన నువ్వు చెప్తా ఉన్నాను, దీని గురించి నాకు ఆలోచన చెప్పవా అయ్యా, నాతో మాట్లాడవా అని చెప్పేసి మనము వాక్యానికి ముందు దేవుని ఆరాధిస్తూ మనం అడగాలి. దేవుని ఆరాధిస్తూ అడుగుతా ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఈ అందరూ కొన్నిసార్లు మీకు కూడా తెలియకపోవచ్చు. రోమపత్రికలో ఉంటుంది. మనకు కొన్నిసార్లు ఎలా ప్రార్థించాలో మనకు కూడా తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తానే చొరవ తీసుకొని మన తరపున దేవునికి విన్నపం చేస్తూ ఉంటాడు. మన తరపున దేవుడే విన్నపం చేస్తూ ఉంటాడు.
మరి వచ్చి మొదటికి చూపించిన వీడియో లాగా అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళే వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. ఏం ప్రయోజనం లేదు. ఎక్కడ వేసిన కొంగలి అక్కడనే ఉంటుంది. ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉంటుంది. రెండవది, ఎవరైతే మనము ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పేసి కొన్ని గీతలు కొట్టారే, ఆ గీతలు మనం దాటొచ్చు. కానీ మనం భయపడిపోయి ఆ గీతలు చూసి భయపడిపోయి అక్కడక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దాటి వచ్చి మన ముందు ఉన్నటువంటి బైబిల్, ఈ బైబిల్ మన చేతికి సాధారణంగా ఊరికే వచ్చి పడిపోవాలా. ఈరోజు ఒక 500 ఒక 1000 రూపాయలు పెడితే బైబిల్ మన చేతికి చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి వీళ్ళకి పడిన కష్టాలు తెలుసా అండి? ఎంతమంది మిషనరీలు తమ జీవితాలు కోల్పోయారో తెలుసా? ఎందుకు? దేవాది దేవుడు మన మధ్యకి వచ్చి మన దగ్గర నివసించాలని, మనతో నివసించాలి, మన మధ్య నివసించాలి, మనల్ని ఆయనతో తండ్రితో మనం నివసించాలని ఆశపడుతూ మన దగ్గరికి రావాలని ఆయన తన బిడ్డలకు కష్టం కలిగిన ఆయన ప్రేమగా వారికి సహాయం చేస్తూ మన ఎదురు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చాడు, మన ఎదురు నడిచి వచ్చాడు, మన మధ్య వాక్యమై నివసిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము నాకు అర్థం కాదు అంటే పరిశుద్ధాత్మ దేవుడిగా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. చదువుదామా లేదా? ఎప్పుడు వింటూనే ఉంటాయా? వింటూనే ఉంటే సరిపోతుందా? విన్నదాన్ని సరి చేసుకొని మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? చెప్పట్లేదు. సామెతలు 3:3 ముగించుకుందాం. దయను సత్యములు ఎన్నడూ నిన్ను విడిపోనియము, వాటిని కంఠభూషణముగా ధరించుకోము. వాటిని కంఠభూషణముగా వేటిని? దయను సత్యము. దయను సత్యము. సత్యము. సత్యం ఎవరండి? వాక్యం. దేవుడి వాక్యము సత్యము. దేవుడు సత్యమే ఉన్నాడు. వాక్యాన్ని ఏం చేయాలి? మనము కంఠభూషణగా ధరించుకోవాలి. సో ఇంకా హృదయం అనే వాటి మీద రాసుకోవాలి. రాసుకొని ఏం చేయాలి? అవసరమైనప్పుడల్లా ధ్యానం చేస్తూ మనకు అవసరమైన ఆపదలో ఉన్నప్పుడు దాని నుంచి, అక్కర్లో వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి మన హృదయం అనే పాట మీద ఆల్రెడీ రాయబడి ఉంది కాబట్టి దాన్ని మనము మరలా జ్ఞాపకం చేసుకొని ఆపద నుంచి మనం బయటపడగలము. చదువు రాకపోతే ఓకే, వాళ్ళు వినడం తప్ప వేరే కష్టం ఇంకా చదవలేదు కాబట్టి చదువున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు శత్రువుని ప్రేమించమని దేవుడు ఒక వాక్యాన్ని చెప్పాడు. ఈ శత్రువులను ప్రేమించమన్నాడు. రోమపత్రిక 12:14 ఒకసారి చూద్దాం, ముగించుకున్నాము. ఈరోజు మరి వాళ్ళలోనే దేవుడు ఎందుకు శక్తినిస్తా ఉన్నాడు? హింసించు వారిని దీవించుడి. ఏంటంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. దీవించుడి దాన్ని శపింపవద్దు. మిమ్మల్ని హింసించే వారిని దీవించమని దేవుడు వాక్యం చెప్తాము. మళ్ళీ హింసించేవాడిని మనము దీవిస్తామా? ఇప్పుడు ఒక అతను వచ్చి నన్ను కొడతా ఉంటే నేను దేవుడిని దీవించిన కాక, దేవుడిని దీవించిన కాక, దేవుడిని దీవించిన కాక కొడుతున్న ప్రతి దెబ్బకి గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటానా? అది అనాలంటే మనకి ఏం కావాలి? దేవుడి ప్రేమ కావాలి. దేవుడు తనని శిక్షిస్తూ ఉన్న వాడిని చూసి ఏం చెప్పాడు? తండ్రి ఏం చేస్తున్నారో వీడికి తెలియదు, వీడిని క్షమించు. ఇప్పుడు దేవుడిని పోలి నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడిలానే క్షమించగలగాలి. అంటే ఇక్కడ ధ్యానం చేసుకొని క్షమించవచ్చులే, ఏముందిలే దాంట్లో అనుకోవడం వేరు. మనం ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత
ఉండాలి. అలా ప్రార్థన చేయగలిగినప్పుడు క్రీస్తు మనలోకి వచ్చినట్లు. లేని ఎడల మనము క్రైస్తవులము కాదు. పోయినసారి యాక్టివిటీ చూసాం కదా, అన్ని అనగానే ఒప్పిస్తున్నారు, మనకి ద్వేషం ఎక్కువ, పాపులు. క్రైస్తవులు అనగానే అబ్బా నిష్కపటమైన పావురం లాంటి వాళ్ళు అనుకున్నాం కదా. కానీ ఎప్పుడు మనము క్రైస్తవులము క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తుని పోలి నడుచుకోవాలి అంటే మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? నన్ను ఫాలో అవ్వాలి. మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు ఎవరు? అరే ఇంత చెప్పినా మీరు చెప్పకపోతే నేను ఇక్కడే నిలబడతాను బ్రదర్. ఇంకొక 1 hour మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు ఎవరిని ఫాలో అవ్వాలండి? కొంచెం గట్టిగా ఈ మాట చెప్తే నేను దిగేస్తా. ఎవరిని? ఎవరిని? వాక్యాన్ని. వాక్యాన్ని ఫాలో అంటే బైబిల్ పట్టుకొని బైబిల్ మీద పెట్టుకొని బైబిల్ వెనుకపోవడమా? అంటే బైబిల్ చూసుకుంటూ పోతే గుంటలోనే పడతాం. ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. చదివి చదవడం అంటే ఏంటి? చిన్నపిల్లలు ఎలా ABCD మధ్యలో ఒక పక్క తీసామనుకో ఏమవుతుంది? అర్థం కాదు. ఒకటే పట్టుకుంటుడు కాదు, నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేసి దేవుడి జ్ఞానం చేత మనం నింపి మనకు దేవుడు మాత్రమే ఫాలో అయ్యేలాగా ఆయన నడిపించగలరు. ఆమె ప్రార్థన చేసుకుని ప్రార్థన. మహిమ తండ్రి, మహోన్నతుల దేవాలయ కొంచెం స్తోత్రమయ్యా. ఈ దినాన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ అనేక విషయాలను మాతో దేవా ముచ్చడిస్తూ వచ్చారు తండ్రి. అవునయ్యా, మేము తండ్రి మనుషులను ఫాలో అవ్వడం నేర్చుకున్నాము, అలవాటు పడిపోయామయ్యా. వారు గొప్పవారు, వాళ్ళు ఫాలో అయినవి కరెక్ట్ అనుకుంటూ ఉండిపోయాము. మిమ్మల్ని చూడలేకపోయామయ్యా, మిమ్మల్ని ఫాలో అవ్వలేకపోయాము. ఇప్పటి నుంచైనా తండ్రి మా మధ్య నివసిస్తున్న మిమ్మల్ని, వాక్యమైన దేవుడిగా ఉంటున్న మిమ్మల్ని ప్రతిదినం ధ్యానిస్తూ ఆనందించుతూ దేవా ధన్యులుగా ఉంటే కృపను మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం రాజా. తండ్రి వాక్యాన్ని చదివిన మేము నీతిమంతులుగా దేవా మేము మారగలం. నీ వాక్యంలో నీతి ఉంది, నీ వాక్యము సత్యము, నీ వాక్యము వెలుగై ఉందయ్యా. తండ్రి నీతిమంతులుగా మార్చబడ్డకును, నీతిమంతులుగా అవడకును, అలాగే సత్యాన్ని ఎరిగి వెలుగులో నడుచుకునేలాగా మీ కృపను మాకు దయచేయమని, వాక్య జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి శ్రమ అయినా పర్లేదు, ఆ శ్రమ ఒకనొక దినాన్ని మాకు మేలవుతుంది. ఆ మేలు కొరకు ఈ దినాన్ని శ్రమ పడినా పర్లేదు, కానీ వాక్యాన్ని నేర్చుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం. సహాయం చేయమని వేడుకుంటా ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ కూడా మీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవా మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి, మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి అయ్యా. మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, మాకు త్రోవలను చూపించమని, కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. దేవరాజా మీ మీద అనుకొని మిమ్మల్ని వెంబడించే కృపను మాకు దయచేయమని, సహాయం చేయమని ఈ దినాన ఈ సమయాన్ని బట్టి దేవా ఈ మాటలను బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే కృపను మాకు దయచేయమని నదుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.